ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ చెప్పాను. కాళ్ళు కూడా పట్టుకోవాలని చూశాను, కానీ ఆ రోజు నిద్ర వచ్చి పడుకున్నాను నాన్న. అరే పిచ్చోడా, ఆడపిల్ల కాళ్ళ మీద పడిపోయినప్పుడు పడుకుంటాడు ఎవడైనా? గట్టిగా పట్టేసుకోవాలి, బోరు ఏడ్చేసి సాధించుకోవాలన్నా. అంటే అది మగాళ్ళు ఏడవకూడదు అంటారు కదా నాన్న. అని రాజ్యాంగంలో ఉందా? పోనీ భగవద్గీతలో ఉందా? లేదు. మరి ఎవడు చెప్పాడు రా మగాడు ఆడకూడదు అని? అరే నాన్న, ఏడుపు అనేది ఆడవాళ్ళ హక్కు మాత్రమే కాదు. ఎవడి బాధనైనా సరే కన్నీళ్ళ రూపంలో బయటికి చూపించే అదేమంటది, ఒక ఎమోషన్. నాను, నీకు చాలా తెలుసు నాను. అనుభవం నాన్న. నేను మీ అమ్మ విషయంలో ఎన్నిసార్లు ఏడవలేదు, ఎన్నిసార్లు దాని కాళ్ళు పట్టుకోలేదు రే. అది పాయింట్ నాను, పాయింటే. సరే, ఇప్పుడు దాని గురించి వదిలేసారా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? టోటల్లో నా పాయింట్ ఏ పాయింట్ లో ఉన్నామని. అది తోటలో ఆద్య కాళ్ళ మీద పడ్డాను, నిద్రపోయాను. అదే 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 అయినా రే నా కొడక, నువ్వు ఎవరి కోసం ఎడుతున్నావురా? నువ్వు ప్రేమించిన ఆమె కోసమే కదా, పెళ్లి చేసుకున్న పెళ్ళాం కోసమే కదా. కదా, తన కోసం ఏడవడంలో తప్పే ఉంది నాన్న. ఇదిగో, పెళ్ళాన్ని ఏడిపించే మగాడు బాధపడాలి కానీ పెళ్ళం ప్రేమ కోసం ఏడ్చే మగాడు నారే గర్వపడవురా, గర్వపడ. పాయింట్. అవును, నిన్ను ఆ మాత్రమైనా క్షమించింది కాబట్టి నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావు, ఇలా నాతో సిట్టింగ్లో ఉన్నావు. లేదనుకో, నీతో పాటు నిన్ను కన్న తండ్రి నేను, నన్ను చూసుకున్న మీ అమ్మ, మీరెవరో నా కళ్ళ ముందు ఉండడానికి వీలు లేదు అని ఆజ్య అడిగితే మీ మామయ్య ఆజ్య మాటని కాదనలేక మనకు ఆ ఇంట్లో చోట్లేదు నుండేవాడరా. దెబ్బకి ముగ్గురు కట్టుబట్టలతో ఎప్పుడో రోడ్డుని పడేవాళ్ళం. నువ్వు తాగు. అంతేనంటావా? అయినా ఎవరో నా కొడక నిన్ను ఇక్కడే ఉంచాలని పోయి రామ చెయ్యని ప్రయత్నం లేదు నాన్న. అయినా రామ దేవత నాన్న, దేవత. సమయానికి తనొచ్చి తెలివిగా ఆ దుబాయ్ కుమారుగాన్ని పట్టించింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే నువ్వు ఈ టైంకి దుబాయ్లో అత్రే అని అమ్ముకునేవాడివి. అమ్మో, అది మాత్రం గుర్తు చేయకున్నా. నీలాంటి బాధ్యతలు ఎంతమంది దుబాయ్లో తిరుగుతున్నారు నాన్న. అవునా పాపం. ఇది పట్టు పట్టు స్టఫ్ తినే. అరే నాన్న, అరే నాన్న, ఆ కన్నీళ్ళేంట్రా అంతకారంగా ఉన్నది? ఈ కన్నీళ్ళు ఆవకాయ వల్ల కాదు నాన్న. కాదా మరి? ఆద్య వల్ల. రామలక్ష్మికి నేను అర్థమైనంత కూడా ఆద్యకి నేను ఎందుకు అర్థం కావట్లేదు. తనకసలు జాలి, దయ, కరుణ అలాంటివి లేవా? అరే నాన్న, వాటితో పాటు నీ మీద తన గుండెల్లో ప్రేమ ఉంది కాబట్టి నువ్వు కట్టిన తాళి ఇప్పటికీ తన గుండెల మీద ఉంచుకుంది నాన్న. ఆ పవిత్రమైన మంగళసూత్రాలు ఆజ్య మెడలో ఎందుకున్నాయి చెప్పు, చెప్పు. ఆలోచించు నాన్న, ఆలోచించు. అవునా? ఆద్య తాళెందుకు ఉంచుకుంది? ఎందుకు ఉంచుకుంది? అదేరా నా కొడక, ఎందుకు ఉంచుకుంది?
మనిద్దరి ప్రశ్న ఒక్కటే కదా. అది మనిద్దరి ప్రశ్న ఒక్కటే. దానికి సమాధానం ఏంటో ఇప్పుడే వెళ్ళి తేల్చేస్తా. తేల్చే వెళ్ళి నాన్న, తేల్చేస్తా. తేల్చే అంతే. తేల్చేస్తా. తేల్చేయ్. నువ్వు తేల్చేయ్, అప్పుడు నీ మనసు కుదుటపడుద్ది. అరే నాన్న మర్చిపోకో, నీ వెనక నేనున్నాను, నేనుంటాను రా. అత్తయ్య 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 ఏం చేస్తున్నారు అత్తయ్య? అత్తయ్య వదలండి అత్తయ్య. అత్తయ్య అత్తయ్య వదలండి అత్తయ్య. నా కొడుకే నీ మొగుడు కాకుండా పోయినప్పుడు అత్తయ్య వాడు కట్టిన తాళి నీకెందుకే? నేను నీకెందుకు అత్తనవుతానే? తీ. అత్తయ్య తాళి తీ. అత్తయ్య తీ. చేయి తీయండి అత్తయ్య. ముందు తాళి తీ. తాళి వదలండి అత్తయ్య. అత్తయ్య ప్లీజ్ వదలండి. అయ్యో వదలండి అత్తయ్య, వదలండి. నా కొడుకంటే ఇష్టం లేదు, వాడంటే పడట్లేదు. అలాంటప్పుడు ఈ తాళి ఎందుకు? తీసేయ్. అత్తయ్య నీకేమైనా పిచ్చి పట్టిందా? వై ఆర్ యు డూయింగ్ లైక్ దిస్? వదలండి ప్లీజ్. నాకు అర్థం కాదని ఇంగ్లీష్ లో తిడుతున్నావేమో, తెలుగులో నేను బండ బూతులు తిట్టగలను. అందులో నేను పట్టా తీసుకున్నాను. అయ్యో మిమ్మల్ని నేను తిట్టట్లేదు అత్తయ్య, ప్లీజ్ వదలండి. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? నా కొడుకే అక్కర్లేనప్పుడు ఈ తాళెందుకు? అయ్యో తీ. ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య తీసేయ్. వదలండి. విడాకులు కావాలని ప్లీజ్ తెగేసి వదలండి. చెప్పినప్పుడు దీన్ని తెగేయకుండా ఇంకా నా కొడుకు పెళ్ళం అయినట్టు ఫోజులు చేస్తున్నావా? ఆ? తీ. అత్తయ్య తీసేయ్. అత్తయ్య తీ తాళి. వదలండి. ఇచ్చేయ్. ఆజా. పద్మ పద్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.